గైస్ ఫైనల్గా నేనైతే మ్యాక్బుక్ అయితే కొనేసిన. సో ఈ మ్యాక్బుక్ చూడండి సార్ ఎంత పక్కగా ఉందో. సో నాకు చాలా నచ్చింది. అండ్ ఇది గైస్ మన మ్యాక్బుక్ Air 15" మోడల్ అయితే. సో ఇది ఎంత పట్టది, సో ఎట్లా కొన్నా, అండ్ దీంతో పాటు ఫ్రీగా యాపిల్ ఎయిర్పోర్ట్స్ థర్డ్ జనరేషన్ అయితే ఫ్రీగా వచ్చిన ఒక్క సింగిల్ రూపాయి అయితే పెట్టకుండా వచ్చినాయి. అలానే టోటల్ ప్రైస్ మీద నాకు 10,000 ఆఫర్ అయితే వచ్చింది. సో ఇదంతా ఎట్లా వచ్చిందో నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నేను పర్చేస్ చేసి 1 month అయితే అవుతుంది. సో టోటల్ 1 month రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్గా మనం అన్బాక్సింగ్ అయితే యూజ్ చేద్దాం. అండ్ గైస్ ఇంకా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఇది చూస్తే మనకి 15" MacBook Air ఇది. అండ్ ఇంట్లో మనకి 4 different కలర్స్ అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదే నేను మిడ్ నైట్ బ్లూ అయితే తెప్పించిన. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని, బ్లూ కలర్ అండ్ బ్లాక్ టోన్లో వస్తుందని నేనైతే తెప్పించిన. అండ్ గైస్ ఇంకా మనం పోర్ట్స్కి చూసినట్లయితే మనకి ఇక్కడ మ్యాక్సిఫ్ 3 ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే వస్తాయి. సో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడం అండ్ వీటిని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అలానే డేటా ట్రాన్స్ఫర్సింగ్ అయినా లేదంటే ఎక్స్టర్నల్ మానిటర్కి అన్ని కనెక్టివిటీకి మనం ఈ 2 పోర్ట్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇంకో ఇట్ సైడ్ చూస్తే మనకి ఆడియో జాక్ అయితే ఉంటుంది. సో మనకి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడనే ఒక గాలి తెలుస్తుంది. జస్ట్ ఒక బుక్ లేక తీసుకొని పోవచ్చు, ఇట్లా బ్యాగ్ పెట్టేసి పోవచ్చు. సో డిజైన్, బిల్డ్ క్వాలిటీ, వెయిట్ చాలా బాగుంది. అండ్ ఇంకా దీనిలో మనము కీబోర్డ్ అండ్ ట్రాకింగ్ పడ్ గురించి అయితే మాట్లాడవచ్చు. సో ఫస్ట్ చూస్తే మనకి దీంట్లో బ్యాక్లైట్ అయితే వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ గురించి పెద్దగా మాట్లాడాల్సి అవసరం లేదు. సో అంత పర్ఫెక్ట్, నార్మల్, అంత మంచిగా ఉంది. అండ్ ఇంకా ముఖ్యంగా ట్రాక్ ప్యాడ్. సో ఈ ట్రాక్ ప్యాడ్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఇంతకుముందు వాడిన విండోస్ ట్రాక్ ప్యాడ్కి జస్ట్ గిత్తతే ఉన్నది, బట్ దీనికి చూడండి 3 times పెద్దగా ఉంది. సో మీరు ఎటు కావాలంటే ఆ స్క్రీన్ మొత్తం మీ క్యాన్వాస్ మొత్తం ఎటు పడితే ఈజీగా మీరు జస్ట్ ఈ ట్రాక్ ప్యాడ్ తోటే వాడుకోవచ్చు. సో నేనైతే ఇంకా మౌస్ అయితే దీనికి పర్చేస్ చేయలేదు. జస్ట్ ఇది ఒక్కటి, ఇంకా యాక్సెసరీస్ గిట్ట ఏం కొనలేదు. సో చాలా బాగుంది ట్రాక్ ప్యాడ్ అయితే. ఐ లవ్ ఇట్ అంతే. సో మనకి టోటల్ బిల్డ్ క్వాలిటీలా ట్రాక్ ప్యాడ్ అండ్ ఇవన్నీ అంత పర్ఫెక్ట్గానే ఉన్నాయి. పోర్ట్స్ గిట్ట మనకి. అండ్ ఇంకా దీంట్లో HDMI పోర్ట్ అయితే లేదు. సో మ్యాక్బుక్ Air మోడల్స్ మనకి HDMI రాదు. సో బట్ ఇంకా దాని అయితే ఏం చేయలేము. కావాలనుకుంటే ఎక్స్టర్నల్ డివైస్ అయితే కొనుక్కొని దాని నుంచి కనెక్ట్ చేసుకోవాలి. బట్ ఆల్మోస్ట్ 15" అన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా మన లైక్ స్టూడెంట్స్కి అయితే. సో మీరు హెవీ వర్క్ చేసుకున్నట్లయితే కంపల్సరీ ప్రో తీసుకోవడం బెస్ట్ ఎయిర్ కంటే. సో ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనము డిస్ప్లే గురించి మాట్లాడదాం. సో డిస్ప్లే దీంట్లో మనకి లిక్విడ్ రెటినా కూలింగ్ డిస్ప్లే అయితే వస్తుంది. సినిమాలు చూసానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీరు క్రియేటివ్ వర్క్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ అయినా లేదంటే వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఇట్లాంటి చేసేటట్టయితే ప్రతి ఒక్కటి వైబ్రెంట్గా పర్ఫెక్ట్గా మనకి ట్యూన్ అయితే డిస్ప్లే అనేది. సో మీరు మూవీస్ చూసాకైనా లేదంటే ఇట్లా చెప్పిన క్రియేటివ్ వర్క్ ఏదైనా కానీ మీకు డిస్ప్లే చాలా బాగుంది. అండ్ ఇంకా దీంట్లో మనకి 500 nits వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో 500 nits మనం నార్మల్ సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే బయట ఎంత ఎండున్నా కానీ మనకి డిస్ప్లే మాత్రం ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మంచిగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇది మన డిస్ప్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్ప్లేలో మనకి స్మార్ట్ ఫోన్స్లో వచ్చినట్టు నాచ్ అయితే ఉంది. సో నేను ఇంతకుముందు ఎప్పుడు ల్యాప్టాప్లో నాచ్ చూడలేదు, బట్ దీంట్లో అయితే చూసిన. సో మేబీ ఉండొచ్చేమో, బట్ నేను చూసాను ఫస్ట్. సో నాచ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్లో. బట్ ఇట్ డజన్ మీ ప్రాబ్లమ్. సో మనకి కూల్గా అనిపించాలంటే నాచ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ అయితే దీనిలో సినిమాలు చూసానికి, యూట్యూబ్ చూసానికి ఇట్లా చాలా బాగుందని చెప్పినాను కదా. సో మరి ఆడియో గిట్ట కావాలి కదా. సో ఆడియోకి మనం ఈ ఆడియో ట్రాక్ ఉంది, దీంట్లో నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నేను వచ్చింది అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు లేకపోతే ఏం చేస్తే కంపల్సరీ స్పీకర్సే కదా. సో దీంట్లో స్పీకర్ క్వాలిటీస్ ఎంత బాగుందంటే నార్మల్ హోమ్ థియేటర్లో వచ్చే క్వాలిటీ ఉంటుంది కదా, అట్లాంటి క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇంకా సౌండ్ గురించి మాట్లాడినాను కదా. సో నాకు ఇక్కడ చూసినట్లయితే యాపిల్ ఎయిర్పోర్ట్స్ థర్డ్ జనరేషన్ నాకు ఫ్రీగా వచ్చినాయి. సో ఇది ఎట్లా వచ్చిందో చెప్తున్నాను. సో నేనైతే స్టూడెంట్. సో మీరు ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్ ఉంటారు కాబట్టి మీకు ఐడి కార్డే ఉంటుంది. సో ఈ ఐడి కార్డ్ని యూజ్ చేసి మీరైతే స్టూడెంట్ అకౌంట్ అని వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకోవడానికి మనకి యూనిటెస్ అనే ఒక వెబ్సైట్ ఉంది. సో దీంట్లో మీరు వెళ్ళేసి సైన్ అప్ చేసి మీ ఐడి కార్డ్ని అప్లోడ్ చేస్తే మీకు స్టూడెంట్ వెరిఫై అయిపోతుంది. ఈ అకౌంట్ని మీరు యాపిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి లింక్ చేసేది అనుకోండి. సో మీరు ఏమైతే పర్చేస్ చేస్తారో దాని మీద 10,000 డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలానే మనకి ఈ ఎయిర్పోర్ట్స్ లేదంటే ఐప్యాడ్ తీసుకున్నట్లయితే ఆ పెన్సిల్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. సో ఇది ఇట్లా నేనైతే ఫ్రీగా నాకు ఎయిర్పోర్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ గైస్ ఇంకా అందరు వెయిట్ చేసేది పర్ఫార్మెన్స్ గురించి కదా. సో 1,63,000 వెళ్తున్నప్పుడు దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ రాకపోతే బెస్టే కదా. సో అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ 1 month వాడినా. సో 1 monthలో నా ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం షేర్ చేయబోతున్నాను. సో నేను నా పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా నేను మొత్తం హెవీ వీడియో ఎడిటింగ్ యూజ్ చేసిన ఒకటేసారి నేను కంటిన్యూస్గా
3-4 hours కంటిన్యూస్ వీడియో ఎడిటింగ్ చేసిన 4K అయితే చేయలేదు. సో నేను రికార్డ్ చేసిన జస్ట్ 1080p అండ్ 1080p వీడియోస్ రికార్డ్ చేసిన అండ్ అప్ టు 4-5 లేయర్స్. సో నాకైతే ఎటువంటి డ్రాప్ ఫ్రేమ్, ఎట్లాంటి ల్యాగింగ్ ఎటువంటి లేదు. సో హీటింగ్ అంటే పెద్ద హీటింగ్ అయితే ఏమనిపించలేదు. సో పర్ఫార్మెన్స్ మొత్తం చాలా సూపర్గా అయితే ఉంది. సేమ్ అలానే ఇంకా ఆ యాప్ని క్లోజ్ చేయకుండా వేరే యాప్ లైక్ గేమ్స్ నేను Asphalt 9 అయితే ట్రై చేసిన. సో Asphalt 9 ట్రై చేసిన అట్లనే ఉంది. సో ఇంకా అలానే క్రోమ్ అండ్ కొత్త ఆర్క్ అనే బ్రౌజర్ అయితే వచ్చింది, బాగుంది. సో ఆర్క్ ఈ క్రోమ్ ఇంకా ఆర్క్ బ్రౌజర్ అట్లా ఆ 4 అప్లికేషన్ పక్కకు పెట్టి అంతే వదిలేసినా కానీ మనకి ఓపెన్ చేసినప్పుడు సేమ్ అక్కడ మనం ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసినామో సేమ్ అదే అక్కడ నుంచి ఓపెన్ అవుతుండే. సో పర్ఫార్మెన్స్లో మొత్తం ఎటువంటి ల్యాగ్, ఎటువంటి స్టక్కింగ్ ఇట్లా ఏమనిపించలేదు. చాలా బాగుంది. మేబీ 1 month కదా, సో అందుకే ఏం ప్రాబ్లం లేదేమో, ఫ్యూచర్ రావచ్చేమో. బట్ ఈ 1 monthలో మాత్రం చాలా సూపర్గా అవుతుంది, ఫాస్ట్గా ఉంది. సో మేబీ 16GB ర్యామ్ తీసుకున్నట్టు కూడా. బట్ నార్మల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హీటింగ్ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్రేమ్ డ్రాప్స్ ప్రాబ్లమ్ లేవు, ఎటువంటి లేదు. అండ్ దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో అట్లా ఫ్రేమ్స్ పడిపోవడం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం రాలేవు. బ్రౌజర్ కూడా చాలా అంటే మనం ఎక్కడి నుంచి వదిలేస్తున్నామో సో అక్కడికి నుంచి మనకు ఓపెన్ అవుతుంది. సింపుల్గా చెప్తున్నాం, పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా అయితే ఉంది. ఇంకొకటి బాగా నాకు అనిపించేది ఏంటంటే 16GB మరీ ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. సో 20,000 పెట్టి ఇంకా 8GB ఎక్స్ట్రా తీసుకునే కంటే 20,000 వదిలేసి 8GB వేరియంట్ తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడదాం. సో బ్యాటరీ కంపల్సరీ కదా, ఓకే ప్రతిసారి ఛార్జింగ్ అయితే పట్టుకొని పోలే కదా. సో మనకి యావరేజ్గా ఏ విండోస్ ల్యాప్టాప్ చూసినా కానీ యావరేజ్గా 5 to 6 hours అయితే బ్యాటరీ ఉంటుంది కదా. సో బట్ దీంట్లో మనకి వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం 18 hours లేదంటే 22 hours బ్యాటరీ అంట. సో అంతా నమ్మలేం, బట్ నేను యూజ్ చేసిన ప్రకారం చెప్తున్నాం. సో మొన్న నాకు రిజల్ట్గా ఎగ్జామ్స్ అయినాయి. గేట్స్ మెషర్ మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. సో గేట్స్ మెషర్ జస్ట్ పొద్దుగా 9కి స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు వీడియోస్ చూస్తూనే ఉన్నా. అట్లనే ఎట్ ఏ టైం మనకి బ్రౌజింగ్ చేస్తాం అంటే ఆర్టికల్ దాని గురించి, దాని డెఫినేషన్స్ ఇట్లా థియరీ ఉంటుంది అన్నీ సెర్చ్ చేస్తా. ఇవన్నీ పక్కకు అయితే పొద్దుగా 9కి స్టార్ట్ చేసిన అండ్ నైట్ 11 అవుతుంది. సో అయినా కానీ నాకు ఎటువంటి ఛార్జింగ్ లేదు. పొద్దుగా 90% మీద ఆన్ చేసినప్పుడు అండ్ నైట్ 20% అయింది. సో కంటిన్యూస్గా మీరు 1 day మొత్తం ఛార్జింగ్ లేకపోతే వాడచ్చు. సో బ్యాటరీ వచ్చేట్లయితే ఎటువంటి ప్రాబ్లమే లేదు. అండ్ ఇది గైస్ మన రివ్యూ అయితే అయిపోయింది. సో బట్ ఇంకా మీరు స్టిల్ కన్ఫ్యూజన్ ఉన్నారు. సో 30 నుంచి తీసుకోవాలా, 15 నుంచి తీసుకోవాలా? అండ్ ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సింది మీరు ఆల్మోస్ట్ ఈ వీడియో చూసి అందరూ స్టూడెంట్స్ అవుతారు కాబట్టి సో మీ బడ్జెట్ చాలా తక్కువ, 1 lakh లోపు ఉన్నట్లయితే కంపల్సరీ 30 నుంచి M1 Air అయితే తీసుకోండి. చాలా సూపర్ ఈజీగా తీసుకోవచ్చు. మీ స్టూడెంట్ పెద్ద టాస్క్ ఎట్లా ఏం చేయాలి, నార్మల్ స్టడీ పర్పస్ కాకపోతే బెస్ట్ ఆప్షన్. లేదు కొంచెం మంచిగా కొత్త లేటెస్ట్ మోడల్ తీసుకోవాలి, కొంచెం పర్ఫార్మెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు 1,35,000 పెట్టుకొని 30 నుంచి M2 చిప్ తీసుకోవచ్చు. లేదు ఇంకా మంచిది కావాలనుకుంటే జస్ట్ 5,000 నేను రికమెండ్ చేస్తున్నా. 5,000 పోతే అనుకోండి ప్రో మోడల్ తీసుకోండి. అండ్ ఇంకా లేదు 15 నుంచి మోడల్ కావాలనుకుంటే ఇప్పుడు ఇదే బేస్ వేరియంట్ తీసుకోవచ్చు, లేదంటే 512 SSD అయితే తీసుకోవచ్చు. సో మనకి 1,45,000 వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా నేను పర్సనల్గా చెప్పాలి సజెస్ట్ చేసేది ఏంటంటే సో మీరు సేమ్ నాలక వీడియో ఎడిటింగ్ లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ లేదంటే ఏదైనా క్రియేటివ్ సంబంధించిన క్రియేటివ్ వర్క్కి సంబంధించిన సైడ్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ మీరు 512 SSDతో పాటు 16GB ర్యామ్ తీసుకోవడం చాలా చెప్పని నేను చెప్తున్నా. 256GB మోడల్కి అయితే అస్సలు వెళ్ళకండి, మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద రివ్యూ నేనైతే ఎప్పుడు చేయలేదు. సో ఇదే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ చూసినందుకు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయకపోతే లైక్ చేయండి. అండ్ అంతే గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.